రావట్లేదండి. నాకు పెన్షన్ రావట్లేదండి మేడం. ఎప్పటి నుంచి రావట్లేదు? అవి జగన్ ఉన్నప్పుడు తీసారండి. జగన్ ఉన్నప్పుడు తీసారండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసేసిందా? అప్పటి నుంచి పెన్షన్ రావట్లేదు. ఎందుకు రావట్లేదు? మా నాన్న గవర్నమెంట్ జాబ్ చేశారు. ఆహా. అయ్యో. 5 సంవత్సరాలు అవుతుంది. ఆ. ఇప్పుడు 6 నెలలు, ఆహా. ఇప్పుడు 8 నెలలు పెన్షన్ కావాలని అడుగుతున్నాం. సర్టిఫికెట్ ఉందమ్మా? ఉందండి. ఆహా. ఇంటికాడ ఉందండి. మ్మ్. నాన్నగారు ఆరోగ్యంగా ఉన్నారా? మా నాన్నగారు ఉన్నారండి. మా అమ్మగారు చచ్చిపోయారండి. మ్మ్. ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి రిజెక్ట్ చేసినట్టున్నారు. రిటైర్ అయిపోయారండి. రిటైర్ అయిపోయారు. ఆహా. 90% అయింది, 100% ఉన్నట్టే ఉంది కదా. నాన్నగారు ఏం చేసేవారమ్మా? గవర్నమెంట్ జాబ్ అండి. అదే ధవళేశ్వర్లో చేసేవారండి. ఏమిటి? బోట్లు మొత్తం అదే రైస్ రైస్. అమ్మ, మేము వెళ్ళిపోయిన తర్వాత మా కోఆర్డినేటర్ కొంతమంది ఇక్కడే ఉంటారు, ఈ స్టేజ్ మీదనే ఉంటారు. మీరు వాళ్ళ నంబర్ తీసుకోండి. ఇగో నువ్వేనా? కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ శ్రీనివాస్ గారు. మేము వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడే ఉంటారమ్మా. మీరు కలిసి ఫోన్ నంబర్ తీసుకోండి, మీ నంబర్ కూడా ఇవ్వండి. మీతో పాటు కలిసి వచ్చి అడుగుతారు కలెక్టర్ గారిని. తర్వాత తీసుకో బంగారం. పెన్షన్లు ఇవ్వటం లేదు, కొత్త పెన్షన్లు ఇవ్వటం లేదు అని ప్రతి గ్రామంలో చెప్తూనే ఉన్నారు. వాస్తవమేనా? కొత్త పెన్షన్లు ఇవ్వటం లేదు. ఏమా, వాస్తవమా కాదా? రా తల్లి, రా ముందుకు రా అమ్మా, రా రా, అటు తిరిగి మాట్లాడు. హలో మేడం గారికి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నా వందనాలండి. అందరికీ వందనాలండి. నాకైతే మేము మట్టి పనికి వెళ్తున్నామండి. మట్టి పనికి వెళ్తుంటే రూపాయి రావట్లేదండి. అంటే ఉపాధి పని, కూలి పని? అవునండి, రావట్లేదండి. పని కల్పించలేదండి. పని 6 సంవత్సరాల నుంచి బాగానే ఉందండి. మళ్ళీ ఈ సంవత్సరంలో పెట్టమని అంటున్నాం కానీ పెడతా లేదండి మేడం గారు. మరి ఎప్పుడు పెడతారో ఏంటన్నా తెలియలేదండి. డబ్బులు రావట్లేదండి, పూర్తిగా రావట్లేదండి మేడం గారండి. పని డబ్బులు కల్పించేలాగా మాకు ఒక మాట చెప్పండి అంతే మేడం గారు. కావాల్సిన రోజులు పని కల్పించట్లేదు. కల్పించడం లేదండి. అంటే అన్ని రోజులు పని కల్పించటం లేదు. 100 రోజులు ఇస్తామన్నారు, 100 రోజులు పని కల్పించడం లేదు. డబ్బులు పని చేసినా డబ్బులు పడట్లేదు.